ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమమునకు స్వాగతము. సత్యాన్వేషణ అనే ఈ కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన సత్యాలను, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం, పరిశోధన చేద్దాం, లేఖనాలను పరిశోధన చేద్దాం. లేఖనాల పరిశోధనలో మనము అనేక సత్యాలను కనుగొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథాన్ని పరిశోధించడం ద్వారా మనకు చాలా మేలు అనేది ఉంటుందన్నమాట. ఈ లోకపు విషయాలను పరికించుట కంటే కూడా పరలోకపు విషయాలను ధ్యానం చేయడం, పరలోక విషయాల మీద ధ్యానమించడం మనకు ఆత్మీయంగా ఎంతో మేలు. మనము భక్తి జీవితంలో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇదే క్రమంలో మనం ఒక ప్రశ్నను మనము పరిశోధన చేద్దాం. ప్రశ్న: యేసుక్రీస్తు మనుషులుగా జన్మించాడు కదా, మరి ఆదాము హవ్వల రక్తంతో పుట్టిన ఆయన పరిశుద్ధుడు ఎలా అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల స్వభావం చేత మనుషు పోలికగా పుట్టాడనమాట. ఆయన యేసు ప్రభువారు ఆదాము సంతానంలో పుట్టినటువంటి వ్యక్తి అన్నమాట. చాలామంది వేదాంత పండితుల యొక్క అబ్జెక్షన్ ఏమిటి అంటే, యేసు ప్రభువారు కూడా మనిషి, ఆయన గొప్ప ప్రవక్త, అంతేకాని ఆయనను భగవంతుని చేయడం అనేది మాత్రం సరైనది కాదు అనేది చాలామంది యొక్క అభిప్రాయము, ఆలోచన. అంతర్గతంగా చాలామంది నమ్ముతున్నటువంటి ఒక విషయం అన్నమాట యేసు ప్రభువారిని గురించి. అయితే బైబిల్ గ్రంథము యేసు ప్రభువారిని గురించి చాలా సూటిగా, చాలా ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషుడే కానీ ఆయన భగవంతుడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగానే చెబుతుందన్నమాట. అందుకే పరిశోధన అవసరం, సత్యాన్వేషణ అనేది అవసరం అన్నమాట. మనం సత్యమును అన్వేషించిన తర్వాత ఏదైనా విషయాన్ని మనం కంక్లూజన్కి రావాలన్నమాట. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, తేలిన ఫలితార్థం ఇది. ప్రసంగి చెప్తారన్నమాట, అనేక విషయాలను వివరిస్తూ ఆఖరికి తేలిన ఫలితార్థం ఇది అంటాడనమాట. అలాగూ ఏదైనా ఒక విషయాన్ని మనం పరిశోధన చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని గురించి మనం మాట్లాడతాం. అలాగే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు దేవుడు, భగవంతుడు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి లేఖనాలు ఎక్కడున్నాయో మనం పరిశోధన చేద్దాం. మెట్టుకు మనము యేసు ప్రభువారి యొక్క జన్మమును గూర్చి, ఆయన యొక్క వృత్తాంతమును గూర్చి కనుక మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు కన్య మరియకు జన్మించారన్నమాట. దేవదూత ఆమెకు కలలో, దర్శనములో, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, అతడు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పేసి అంటాడనమాట. అందుకు ఆమె అంటది కదా, నేను పురుషుని ఎరుగని దానని ఎలాగూ నేను కుమారుని కనగలను అని చెప్పేసి అంటది అనమాట. అందుకు ఆ దేవదూత అంటాడు, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబో బిడ్డ పరిశుద్ధుడై తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని విడిపించును అని ఆయన చెబుతారని. ఆ మాటను ఆమె నమ్మింది. పురుష ప్రమేయం లేకుండా మరియమ్మ దేవుని శక్తి చేత కుమారుని కన్నదన్నమాట. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. దేవుడు అట్లెందుకు చేయాల్సి వచ్చింది? భార్యాభర్తల, స్త్రీ పురుష సంగమం ద్వారా ఆయనను ఎందుకు జన్మింప చేయకుండా చేశారు అంటే, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాలన్నమాట. ఆదాము హవ్వల కుటుంబంలో పుట్టే ఏ మనిషి కూడా పరిశుద్ధుడుగా లేడనమాట. ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాడు. ఎందుకంటే ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపం చేసిన తర్వాత పాపం అనేది వారసత్వముగా వారి ద్వారా సర్వ మానవ జాతికి సంక్రమించింది అన్నమాట. ఆదాము హవ్వల పాపము యావత్ మానవ జాతి మొత్తానికి సంక్రమించింది అన్నమాట.
ఇప్పుడు ఆదాము హవ్వల కుటుంబంలో జన్మించే ఎవరైనా సరే వారు పాపులుగానే పుడతారు కానీ పరిశుద్ధులుగా పుట్టరు అన్నమాట. యోబు గ్రంథంలో ఉంటుంది కదా, పాప సహితుల్లో నుండి పాపరహితులు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవరు పుట్టలేరు అంటారన్నమాట. ఆదాము హవ్వలు పాపం కలిగిన వారు పాప సహితులు, వాళ్ళ నుంచి పాపరహితులు పుట్టడం అసంభవం అని లేఖనం చెబుతున్నది. అలాంటి సందర్భంలో దేవుడు అంటాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో బిడ్డ పరిశుద్ధుడై ఉంటాడు అని దేవుడు లేఖనముల ద్వారా చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడు అన్నమాట. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన కన్యకు జన్మించాడు, పురుష ప్రమేయం లేకుండా జన్మించాడు, దేవుని శక్తి చేత జన్మించాడు గనుక యేసు ప్రభువారు పరిశుద్ధుడు అన్నమాట. ఆయన రక్తమాంస శరీరాన్ని ధరించాడు కానీ ఆయన స్వభావం మాత్రం పరిశుద్ధమైన స్వభావం అన్నమాట. ఆయన జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ లేనటువంటి ఒక డివైన్ శక్తి చేత, పరలోకపు శక్తి చేత ఆయన జన్మించారన్నమాట. స్త్రీ పురుషుల యొక్క కణాల ద్వారా కాకుండా ఒక స్పెషల్ కణము దేవుని చేత క్రియేట్ చేయబడినటువంటి ఒక పరిశుద్ధమైన కణము చేత యేసు ప్రభు వారు జన్మించారు కనుక ఆయన పరిశుద్ధుడు అన్నమాట. దేవుడే కావాలని మరియమ్మ గర్భాన్ని వాడుకున్నాడు అన్నమాట. ఆయన మరియమ్మ గర్భంలో ఉన్నాడు కానీ మరియమ్మకు సంబంధించినటువంటి ఎటువంటి రక్తము కానీ ఆమె స్వభావం కానీ ఆయన లోపల లేకుండా దేవుడు పరిశుద్ధుడుగా యేసు ప్రభు వారిని ఒక ఇంక్యుబేటర్లో కనుక ఒక బిడ్డను పోషించినట్లు మరియమ్మ గర్భంలో యేసు ప్రభు వారిని ఆయన జన్మింప చేశారన్నమాట. అందుకే మరియమ్మ స్వభావం ఎటువంటి స్వభావం కూడా పాపమని కానీ యేసు ప్రభు వారిలో రాలేదన్నమాట. ఆగు, కనుక యేసు ప్రభు వారు పరిశుద్ధుడు అన్నమాట. ఆయన లోపల జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ. యేసు ప్రభు వారు మనుషుడే కానీ ఆయన దైవశక్తి చేత జన్మించాడు కనుక ఆయన పరిశుద్ధుడు అన్నమాట. అందుకే ఆయన అవతార పురుషుడు. అందుకే యేసు ప్రభు వారి యొక్క శిలువ యజ్ఞము ద్వారానే మానవ జాతికి మనుషులకు రక్షణ అనేది కలిగింది. ఆయనే పరిశుద్ధుడు కాకపోతే ఆయనలోనే పాపం ఉంటే ఆయనకే రక్షణ అవసరం కానీ ఆయన వేరే వాళ్ళకు రక్షణ ఇవ్వలేడన్నమాట. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతూ ఉంటుందన్నమాట. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుందన్నమాట. అంటే రక్తము లేకుండా పాప క్షమాపణ అనేది కలుగదన్నమాట. మరొక చోట హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక చోట చెబుతాడు ఏమంటే, మేకల యొక్క రక్తము ఎద్దుల రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని ఉంటుందన్నమాట. ఎందుకని అసాధ్యము అంటే అవి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలహీనమైనటువంటి రక్తం అన్నమాట. బలహీనమైన రక్తం వాడుకున్నది. జంతువులకు ఉన్నది బలహీనమైన రక్తం, కానీ భగవంతుని రక్తము పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. అందుకే యేసు ప్రభువాని గురించి లేఖనం చెబుతూ ఉందన్నమాట. ఆయన నిష్కళంకము నిర్దోషమైన రక్తము చేత అని చెప్పబడుతూ ఉన్నదన్నమాట. యేసు ప్రభువారి రక్తము నిష్కళంకమైనది, నిర్దోషమైనది. అలా నిర్దోషమైన రక్తము కొరకే దేవుడు ఆయనను పుట్టించాడు, యజ్ఞం జరిగించాడు అన్నమాట. శిలువ యజ్ఞము జరిగింది ఆయన ద్వారానే. ఆ శిలువ యజ్ఞంలో ఆయన చిందించిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే మనుషుల పాపములకు పరిహారము అనేది ఉన్నదన్నమాట. యేసు ప్రభువే కనుక పరిశుద్ధుడు కాకపోతే ఆయన పరిశుద్ధ రక్తము చిందించి పాపులను రక్షించేటువంటి అవకాశం ఉండదు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన శిలువలో చిందించిన రక్తము పరిశుద్ధమైనది. అంత పరిశుద్ధమైన రక్తమును చిందించడానికి యేసు ప్రభు పరిశుద్ధమైన అవతారముగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందన్నమాట. దేవుడు ఆ కారణం చేతనే ఆయనను జన్మింపచేశారన్నమాట. సహజంగా భగవంతుడు అవతరిస్తాడు అనేది మన దేశంలో చెప్పబడుతున్న విరివిగా తెలిసినటువంటి ఒక విషయం అన్నమాట.
భగవంతుడు అవతరిస్తాడు అనేది మన దేశ ప్రజలకు బాగా తెలిసినటువంటి విషయం అన్నమాట. సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంభవామి యుగే యుగే. దుష్టులను శిక్షించడానికి మంచివారిని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు, ప్రతి యుగములో ఆయన అవతరిస్తూ ఉంటాడు అనేది ఒక నమ్మకం అన్నమాట. అయితే అలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఒకే ఒక్కసారి అవతరించాడు ఈ భూమి మీద, ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన అవతారానికి కారణము దుష్టులను శిక్షించడానికి కాదు, ఆయన అవతారము రక్తము చిందించడానికి. దుష్టులను శిక్షించడానికి ఆయన అవతరించాల్సిన అవసరం లేదు. ఆయన మహిమ శరీరముతో మహిమ రూపంలోనే ఉండి దుష్టులను శిక్షించగలడు. ఆయన దగ్గర అంత శక్తి ఉందన్నమాట. కానీ మహిమ రూపంలో ఉండి ఆయన రక్తాన్ని చిందించలేడు కనుక ఆయన రక్తమాంస శరీరాన్ని ధరించాల్సిన అవసరం వచ్చింది కనుక అవతరించాడు. దేవుని అవతారానికి న్యాయమైన కారణం ఇది ఒకటే అన్నమాట. దేవుడు అవతరిస్తే, నరుడుగా అవతరిస్తేనే తనకు రక్తమాంస శరీరము ధరించుకునే అవకాశం ఉంటుంది, యజ్ఞం అవ్వడానికి అవకాశం ఉంటుంది, రక్తం చెందించడానికి అవకాశం ఉంటుంది. అనేక ప్రవచనాలు, అనేకమైన లేఖనాలు దేవుడు ముందుగానే రాయించాడు అనమాట. ఈ అంశం కోసమే, ఈ యజ్ఞము కోసమే దేవుడు ఎన్నో విషయాలను రాయించాడనమాట. అన్ని తరాలలో, లేఖనాలలో, అనేకమైన గ్రంథాలలో, మనుషుల మనస్సాక్షి లోపల, నాగరికతల లోపల, చరిత్రలో మనుషుల యొక్క ప్రతి విధమైన పరిచర్యలు దేవుడు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుతూనే ముద్రను ప్రతి మనిషి యొక్క మనస్సు మీద ఎందుకు వేశాడు అంటే, రక్తమాంస శరీరముతోటి ఆయన దిగి వచ్చి యజ్ఞాన్ని జరిగిస్తాడు. ఆ యజ్ఞ ఫలము చేత మనుషులను వారి యొక్క పాపాల నుండి రక్షించడానికి ఆయన దిగి వస్తాడు, అవతరిస్తాడు అనేటువంటి ఒక పరిశుద్ధ సంకల్పం, దయా సంకల్పము దేవుడు ముందుగానే చేసి, ఆ సంకల్ప ప్రకారము దేవుడు యేసు ప్రభువుని పరిశుద్ధుడిగా జన్మింపచేశాడన్నమాట. అంత అద్భుతమైన ప్రణాళిక దేవునికి ఉన్నదన్నమాట. ఆయన యొక్క యజ్ఞం వెనక, యేసు ప్రభు వారి శిలువ యజ్ఞం వెనకాల, ఆయన జన్మం వెనకాల, యేసు ప్రభు వారి పరిశుద్ధంగా పుట్టడం వెనకాల దేవుని యొక్క అనాది సంకల్పము, దేవుని ప్రణాళిక అనేది ఉన్నది కనుకనే యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా జన్మించాడన్నమాట. ఇంకా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.